హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 51కి రావడం జరిగిందండి. క్లియర్గా చూసుకోండి, జీకే అయిపోయింది, జాగ్రఫీ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది అండ్ పాలిటీలో ఒక 450 బిట్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా 250 బిట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ఒక 50 బిట్స్ చూద్దాం. సో పాలిటీ అయిపోయిన తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్నిస్ట్ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటాయి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 451st క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, మన దేశంలో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాజవంశం ఎవరు అంటున్నాడు. ఈరోజు మనము స్థానిక ప్రభుత్వాల గురించి చూద్దాం, అంటే లోకల్ గవర్నమెంట్స్ గురించి చూద్దాం. లైక్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. గ్రామ సచివాలయం అట్లాంటి ఎగ్జామినేషన్స్కి, పంచాయత్ సెక్రటరీ ఆ ఎగ్జామినేషన్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్కువ క్వశ్చన్స్ వీటి నుంచి అడగడం జరుగుతుంటుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాలిటీ సెక్షన్లో మనకి లోకల్ గవర్నమెంట్ పైన ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఎగ్జామినేషన్స్లో. అందుకనే మనము దీనికి సంబంధించిన చాలా ప్రశ్నలు అనేవి మనం కవర్ చేసేద్దాము, సో దట్ మీకు ఓవరాల్ ఐడియా ఉంటుంది టాపిక్ గురించి. మనం దాదాపుగా ఈ టాపిక్ మీద ఒక అరౌండ్ 50 to 100 క్వశ్చన్స్ చూసేద్దాం. సో ఈ లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించి మనము ఒక ఆర్డర్లో వెళ్దాం అనమాట క్వశ్చన్స్ చూడడం. సో దాని ద్వారా మీకు ఏంటంటే బిట్స్ ప్లస్ కాన్సెప్ట్స్ రెండు కవర్ అయినట్టు ఉంటుంది. సో 451st క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాజవంశం ఎవరు? చరిత్రపరంగా చూసుకుంటే మనకి మౌర్యులు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. మౌర్యులు మొట్టమొదటిగా మన భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలని ఏర్పాటు చేశారండి. వాటినప్పుడు నగర నిగమాలు అనేవారు, నిగమాస్ అనేవారు అనమాట. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మెగస్తనీస్ అనే ఒక గ్రీక్ రాయబారి ఇండికా అనే బుక్ రాశాడు. ఆ ఇండికాలో తెలిపాడు అనమాట. ఏమని తెలిపాడు అంటే, మౌర్యుల కాలంలో నగరాలను నగర నిగమాలు అనేవి వాళ్ళు ఒక 5 కమిటీలు ఉండేవి. ఒక్కొక్క కమిటీలో 6 సభ్యులు ఉండేవారు. అంటే 30 మందిని కలిసిన ఒక సభ అనేది, ఒక సంస్థ నగర పరిపాలన చేసేది. ఆ రకంగా చెప్పడం జరిగింది ఇండికా పుస్తకంలో. కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ మౌర్యులు. 452nd క్వశ్చన్. భారతదేశంలో స్థానిక వ్యవస్థకు పేరుగాంచింది చోళులు. వీరి కాలంలోని ప్రభుత్వాలను, అంటే స్థానిక ప్రభుత్వాలను ఏ పేరుతో పిలిచేవారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి మొట్టమొదటిగా స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరంటే మౌర్యులు అనాలి. అయితే బాగా వికేంద్రీకృతం చేసి స్థానిక ప్రభుత్వాలకు బాగా ప్రాముఖ్యత ఇచ్చి వాటిని బలోపేతం చేసిన రాజవంశం వారు ఎవరు అంటే చోళులు అనమాట. వీళ్ళ కాలంలో స్థానిక ప్రభుత్వాలని ఏ పేరుతో పిలిచేవారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. స్థానిక ప్రభుత్వాలని నాడులు అని పిలిచేవారు. నాడులు అని పిలిచేవారు అనమాట వాళ్ళ కాలంలో. నెక్స్ట్, బ్రిటిషర్ల హయాంలో మొదటి స్థానిక ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? మనకి బ్రిటిషర్స్ పాలించేటప్పుడు ఒక ప్రదేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ అని ప్రశ్న అడుగుతున్నాడు. 1688లో మెడ్రాస్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని ఇంకొక రకంగా ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే, మన భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ సంస్థ ఏది అంటే మనము మెడ్రాస్ అని పెట్టాలి. ఏ సంవత్సరంలో దాన్ని ఏర్పాటు చేశారు? 1688లో ఏర్పాటు చేశారు. బ్రిటిషర్ల హయాంలో మొదటి స్థానిక ప్రభుత్వము లేదా మొట్టమొదటి మున్సిపల్ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మెడ్రాస్లో. ఏ సంవత్సరంలో అంటే 1688లో. 1861 కౌన్సిల్స్ చట్టం ద్వారా వేటిని మున్సిపల్ కార్పొరేషన్లుగా గుర్తించారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. బ్రిటిషర్స్ అంటే ముఖ్యంగా 3 ప్రదేశాలని వాళ్ళు కేంద్రంగా చేసుకొని పరిపాలించేవారండి. ఒకటి వచ్చేసరికి బాంబే, 2 మెడ్రాస్, 3 కల్కట్టా. అయితే ఇవన్నీ ప్రధాన నగరాలుగా వారు చేసుకొని, ప్రధానమైన స్థావరాలుగా చేసుకొని పరిపాలించడం జరిగింది.
1861లో కౌన్సిల్స్ చట్టం అనేది తీసుకొచ్చారు, కౌన్సిల్స్ యాక్ట్ 1861. దీని ప్రకారం ఈ మూడింటిని కార్పొరేషన్లుగా గుర్తించడం జరిగింది, మున్సిపల్ కార్పొరేషన్స్గా. బాంబే మున్సిపల్ కార్పొరేషన్, మెడ్రాస్ మున్సిపల్ కార్పొరేషన్, కల్కట్టా మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారా వేటిని మున్సిపల్ కార్పొరేషన్గా గుర్తించారు అంటే బాంబేని, మెడ్రాస్ని, కల్కట్టాని అనేది ఆన్సర్ అవుతుంది. స్థానిక ప్రభుత్వాల మాగ్నా కార్టాగా దేనిని పేర్కొంటారు? మనకి మాగ్నా కార్టా అంటే 1215వ సంవత్సరంలో బ్రిటిష్లో రాజు ఉండేవాడండి. ఆ రాజు ఒక శ్వేతపత్రం లాంటి పత్రాన్ని విడుదల చేశాడనమాట. ఆ పత్రం పేరు మాగ్నా కార్టా. ఈ పత్రంలో ప్రజలందరికీ ఎటువంటి హక్కులుంటాయి, వారి యొక్క బాధ్యతలు ఏంటి, రాజు ఎటువంటి హామీలు ఆ ప్రజలకు ఇస్తున్నాడు అని ఒక లిఖితపూర్వకమైన ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశాడు. ఆ డాక్యుమెంట్ పేరు మాగ్నా కార్టా అనమాట. ఇది చాలా ప్రముఖమైన డాక్యుమెంట్, ఎందుకంటే 1215 కాలంలో రాచరికం అనేది ఉండేది. అప్పుడు ఆ కాలంలోనే ప్రజల యొక్క హక్కుల గురించి ఒక డాక్యుమెంట్ని విడుదల చేయడం అనేది చాలా ప్రజాస్వామ్యంకి పునాదిలాగా మనం దీన్ని పరిగణించవచ్చు. అందుకనే ఎప్పుడన్నా మనము పాలిటీలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంటే దాన్ని మనం మాగ్నా కార్టాకి వర్ణిస్తామన్నమాట, దాంతో పోలుస్తాం. సో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఏ డాక్యుమెంట్ని మాగ్నా కార్టాగా పేర్కొంటారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. 1882 కాలంలో, అంటే భారతదేశాన్ని బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలో లార్డ్ రిప్పన్ అనే ఒక గవర్నర్ ఉండడం జరుగుతుంది. ఇతను చాలా అభివృద్ధి చేశాడనమాట భారతదేశానికి, ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఇతను ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాడు. సో ఇతను 1882లో ఒక తీర్మానాన్ని విడుదల చేశాడండి, ఒక తీర్మానాన్ని. ఆ రిజల్యూషన్ స్థానిక ప్రభుత్వాల యొక్క అభివృద్ధి బలోపేతం కోసం పేర్కొంటాయి. సో మనము ఆ యొక్క పర్టికులర్ తీర్మానంని స్థానిక ప్రభుత్వాల మాగ్నా కార్టాగా పేర్కొంటాం. సో స్థానిక ప్రభుత్వాల మాగ్నా కార్టాగా దేని పేర్కొంటామంటే 1882లో లార్డ్ రిప్పన్ విడుదల చేసిన తీర్మానంని. స్థానిక ప్రభుత్వాలు పటిష్టత కోసం 1907లో నియమించిన రాయల్ కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటైతే బ్రిటిషర్స్ చేశారు, అయితే వాటిని బలోపేతం చేయాలన్నమాట. మరి వాటిని పటిష్టత చేయాలంటే కొన్ని సూచనలు చేయమని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రాయల్ కమిషన్. ఆ కమిషన్కి అధ్యక్షుడు ఎవరు అంటే హాబ్ హౌస్ అనమాట. హాబ్ హౌస్ అనే అతను అధ్యక్షుడు. స్థానిక ప్రభుత్వాలను మొదటిసారి రాష్ట్ర జాబితాలో 5వ అంశంగా ఏ చట్టం ద్వారా చేర్చారు? మనకి మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని మనం వింటాం కదా. ఈ మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ అంటే ఇద్దరు వ్యక్తులండి. ఒక అతను మన భారతదేశం యొక్క గవర్నర్ జనరల్, ఇంకో వ్యక్తి భారతదేశంకి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనమాట. వీళ్ళిద్దరూ కొన్ని సంస్కరణలు ప్రతిపాదించారు, వాటిని మనం మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాం. ఈ సంస్కరణల ఆధారంగా బేస్ చేసుకుని మనకి 1919లో భారత ప్రభుత్వం చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనేది వచ్చింది. ఈ చట్టంలో స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు. రాష్ట్ర జాబితా అంటే మనకు 3 రకాల జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, అందులో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయగలుగుతుంది. ఒకటి రాష్ట్ర జాబితా, ఒకటి ఉమ్మడి జాబితా, కంకరెంట్ లిస్ట్. ఈ స్థానిక ప్రభుత్వాలను ఎక్కడ చేర్చడం జరిగింది? రాష్ట్ర జాబితాలో చేర్చడం జరిగింది. ఎప్పుడు చేర్చారు దీన్ని మొదటిసారి రాష్ట్ర జాబితాలో అంటే 1919 భారత ప్రభుత్వపు చట్టము. స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన చట్టం ఏది? మనకి 1919లో అయితే స్థానిక ప్రభుత్వాలని రాష్ట్ర జాబితాలో చేర్చారు, కానీ వాటికి స్వయం ప్రతిపత్తిని, అటానమీని కల్పించిన యాక్ట్ ఏది? ఇంగ్లీష్లో ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే విచ్ యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ది అటానమీ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అంటున్నాడు. అందుకని మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? వాటంతలో అవే పరిపాలించుకునే విధంగా, అంటే స్వయం ప్రతిపత్తిని కల్పించారనమాట వాటిని. సో ఏ చట్టం కల్పించింది స్థానిక ప్రభుత్వాలకి స్వయం ప్రతిపత్తిని అంటే 1935 భారత ప్రభుత్వం చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సమాజ అభివృద్ధి పథకాన్ని ఎవరు సలహా మేరకు ప్రవేశపెట్టారు? సమాజ అభివృద్ధి పథకం అంటే కమ్యూనిటీ
డెవలప్మెంట్ ప్రోగ్రామ్. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎవరు సలహా మేరకు ప్రవేశపెట్టారు అంటున్నాడు. ఈ ప్రోగ్రామ్ అయితే 1952లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎవరు సలహా మేరకు ప్రవేశపెట్టారు అనేది ఇక్కడ మనకి ప్రశ్న. టి కృష్ణమాచారి అనే వ్యక్తి యొక్క సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని మరి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. టి కృష్ణమాచారి. సమాజ అభివృద్ధి పథకానికి సహకారాన్ని అందించింది ఎవరు? హూ ప్రొవైడెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నాడు. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదు. మరి అట్లాంటి సమయంలో సమాజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో సమాజ అభివృద్ధి పథకాన్ని అయితే మనం ప్రవేశపెట్టాం. మరి దానికి కావాల్సిన నిధుల కొరత ఉండింది. అందుకని ఆ నిధుల కొరతకు పరిష్కారంగా అమెరికాలోని ఒక స్వచ్ఛంద సంస్థ అయిన పోర్ట్ ఫౌండేషన్ అనే ఒక అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ సహకారాన్ని అందించింది ఈ సమాజ అభివృద్ధి పథకం కోసం. 461st క్వశ్చన్ ఫ్రెండ్స్. మనము లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వాల గురించి మనము చూస్తున్నాం. కంప్లీట్గా ఇప్పుడు మనం ఈ సిరీస్ని ఈ టాపిక్ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు అన్నీ చూద్దాం. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్కి టాపిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందుకని మీరు వీటిని నోట్స్ చేసుకొని రివైజ్ చేస్తుండండి. 461st క్వశ్చన్. సమాజ వికాసానికి అక్టోబర్ 2, 1953లో ప్రవేశపెట్టిన పథకం ఏది అంటున్నాడు. సమాజ వికాసం కోసం మనము 1953 గాంధీ జయంతి నాడు నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టాం. అంటే జాతీయ విస్తరణ పథకం. నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్, జాతీయ విస్తరణ పథకం. సమాజ అభివృద్ధి, జాతీయ విస్తరణ పథకాలు వైఫల్యం చెందితే వాటిని సమీక్షించి సమస్యలు పరిష్కారానికి 1957లో నియమించిన కమిటీ ఏది? చూడండి, మనము ఒక ఆర్డర్లో వెళ్తున్నాం. తద్వారా ఏంటంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ థియరీ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం MCQs కూడా కవర్ అవుతున్నాయి. సో మనం ఏమనుకున్నాము, ఫస్ట్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. తర్వాత నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అయితే ఈ రెండు విఫలమయ్యాయి అనమాట. అంటే ఆశించదగ్గ ఫలితాలు ఈ ప్రోగ్రామ్స్ రెండు ఇవ్వలేదు, ఈ కార్యక్రమాలు. సో అవి విఫల్యం చెందే కాబట్టి మరి ఎందుకు విఫలమయ్యాయి అని చెప్పి వీటిని సమీక్షించడం కోసం 1957లో ఒక కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. సో ఏంటి ఆ కమిటీ అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఇది చాలా ఫేమస్ కమిటీ అండి, బలవంత్ రాయ్ మెహతా కమిటీ. ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది? 3 అంచెల వ్యవస్థని 3 అంచెల వ్యవస్థని సిఫారసు చేసిందండి బలవంత్ రాయ్ మెహతా కమిటీ. 3 అంచెల వ్యవస్థ అంటే ఏంటి మనకి? 1 జిల్లా పరిషత్, డిస్ట్రిక్ట్, దాని కింద మండల్ పరిషత్ అంటే పంచాయతీ సమితి, నెక్స్ట్ గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, జడ్పీ. సో ఈ 3 అంచెలుగా ఉండాలి స్థానిక ప్రభుత్వం. దాని విధంగా మనకి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేది జరుగుతుంది అని బలవంత్ రాయ్ మెహతా కమిటీ సూచించింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది అని అడుగుతుంటాడు. 3. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ వస్తుంది, మనం చూస్తాం. ఆ కమిటీ ఎన్ని అంచెల వ్యవస్థను సిఫారసు చేసింది? సో ఈ ప్రశ్నలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. బలవంత్ రాయ్ మెహతా కమిటీ అనగానే 3. దీనికి మీకు నేనేం చెప్తానంటే, బలవంత్ రాయ్ మెహతా కదండి, ఆ పేరులో చూడండి, బలవంత్ రాయ్ మెహతా 3 ఉంటాయి కాబట్టి 3 అంచెల విధానం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చిన కమిటీ అశోక్ మెహతా కమిటీ వస్తుంది, అశోక్ మెహతా. సో ఈ కమిటీ 2 అంచెల వ్యవస్థని సిఫారసు చేస్తుంది. నెక్స్ట్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఏ రకమైన ఎన్నికలను సిఫారసు చేసింది? సో బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది మనకి? జిల్లా పరిషత్, పంచాయతీ సమితి అంటే మండల్ పరిషత్, గ్రామ పంచాయతీ 3 అంచెలుగా ఉండాలి. దాని ద్వారా ప్రజాస్వామ్యం అనేది వికేంద్రీకరణ జరుగుతుంది అని చెప్పింది.
అయితే ఈ స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలు ఏ విధంగా ఉండాలి, ఏ రకమైన ఎన్నికలను నిర్వహించాలి అని సిఫారసు చేసిందని ప్రశ్న అడుగుతున్నాడు. సో బల్వంతరాయ్ మెహతా కమిటీ వచ్చేసరికి మనకి గ్రామ పంచాయతీకి వచ్చేసరికి ప్రత్యక్ష ఎన్నికలు, డైరెక్ట్ ఎలక్షన్స్ని నిర్వహించమని చెప్పింది గ్రామ పంచాయతీ విషయానికి వస్తే. వేరాస్ మండల పరిషత్కి మరియు జిల్లా పరిషత్కి పరోక్ష ఎన్నికలు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ని పెట్టాలి అని చెప్పి సూచించింది. సో జిల్లా పరిషత్ మరియు మండల్ పరిషత్కు ఇండైరెక్ట్, గ్రామ పంచాయత్కు డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు చేసింది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు మేరకు జిల్లా పరిషత్ అధ్యక్షునిగా ఎవరు కొనసాగుతారు అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. సో జిల్లా పరిషత్ ఉంటుంది కదండి, జిల్లా పరిషత్కు అధ్యక్షుడిగా జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అధ్యక్షుడిగా కొనసాగుతారు అని చెప్పి బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు మేరకు స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? సో మనకు బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏం చెప్పింది? స్థానిక ప్రభుత్వాలు ఉండాలి, తద్వారా ప్రజాస్వామ్యం వికేంద్రీకరణ జరుగుతుంది. అయితే స్థానిక ప్రభుత్వాలను 3 అంచెల విధాలుగా పెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి అనగా మండల్ పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ చేసిన సిఫార్సుల మేరకు మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టింది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, గాంధీ జయంతి 1959 గాంధీ జయంతి రోజు అనగా 2 అక్టోబర్న రాజస్థాన్ రాష్ట్రము భారతదేశంలోనే ప్రథమంగా మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు మేరకు అనమాట, 3 అంచెలు. పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం ఏది అంటున్నాడు. పంచాయతీ వ్యవస్థను మొదటిగా రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది 2 అక్టోబర్ 1959 అని ఇందాక మనం చూసాం ప్రశ్నలో. రాజస్థాన్ తర్వాత ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అనగా రెండో రాష్ట్రం ఏది అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. నవంబర్ 1, 1959 అంటే నెక్స్ట్ మంత్లో అనమాట. రాజస్థాన్ ప్రవేశపెట్టిన నెక్స్ట్ మంత్లో ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నటప్పుడు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో రాష్ట్రం అన్నమాట పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన. పంచాయతీ వ్యవస్థ వైఫల్యం చెందగా అందుకు కారణాలను సమీక్షించేందుకు 1977లో నియమించిన కమిటీ ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. పంచాయతీ వ్యవస్థ బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచన మేరకు కొన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే అవి అనుకున్న తీరులో విజయాలను సాధించలేదు, వైఫల్యం చెందాయి అన్నమాట. సో పంచాయతీ వ్యవస్థ వైఫల్యం చెందగా అందుకు కారణాలను సమీక్షించేందుకు మరియు ఏమన్నా తగిన సూచనలు చెప్పేందుకు 1977లో కమిటీని నియమించారు. ఆ కమిటీ ఏది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఆ కమిటీనే అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ మొత్తం ఎన్ని సిఫారసులు చేసింది? సో ఈ అశోక్ మెహతా కమిటీ కొన్నాళ్ళు ఆ మొత్తం ఇష్యూ అంతా పరిశీలించి తగిన సిఫారసులు చేసింది. అయితే ఎన్ని సిఫారసులు చేసిందంటే మొత్తం 132 సిఫారసులు చేయడం జరిగింది. అశోక్ మెహతా కమిటీ ఎన్ని అంచెల విధానాన్ని సిఫారసు చేసింది, అవి ఏవి అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. మీకు నేను దీనికి సంబంధించి ఏమని చెప్పాను? బల్వంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల విధానాన్ని సిఫారసు చేసింది. వేరే అశోక్ మెహతా కమిటీ 2 అంచెల సిఫారసు చేసింది అన్నాను కదా. అయితే ఏంటేంటి ఆ 2 అంచెలు అన్నట్టు ఇక్కడ అడుగుతున్నాడు. అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే గ్రామంలో గ్రామ పంచాయతీ పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే గ్రామం అనేది చాలా చిన్న యూనిట్. సో ఈ గ్రామ పంచాయతీని తీసేసేయండి, దాని బదులుగా 3 అంచెల్లో గ్రామ పంచాయతీ తీసేసి మిగతా 2 అంచెలను అట్లాగనే ఉంచండి. అనగా పంచాయతీ సమితి లేదా మండల పరిషత్ను అట్లాగే ఉంచి జిల్లా పరిషత్ను అట్లాగే ఉంచండి. ఈ 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టండి, గ్రామ పంచాయతీని రద్దు చేయండి అని చెప్పడం జరిగింది అశోక్ మెహతా కమిటీ. కాబట్టి ఎన్ని అంచెలు అంటే 2 అంచెలు. అవి ఏవి అంటే జిల్లా పరిషత్ 1, మండల పరిషత్ ఆర్ పంచాయతీ సమితి.
471st క్వశ్చన్. స్థానిక ప్రభుత్వాలకు పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఎన్నికలు అండి ఇది. సో మనకి లోకల్ గవర్నమెంట్స్లో చూసుకుంటే స్థానిక ప్రభుత్వాల్లో పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్స్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్గా ఒక వ్యక్తి ఉన్నాడంటే అతను ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ఉండి పొలిటికల్ పార్టీ, ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఎంపీలను ఎట్లాగైతే పొలిటికల్ లెవెల్లో మనం ఎన్నుకుంటున్నామో ఆ విధంగా స్థానిక ప్రభుత్వాలకు కూడా పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఇవన్నీ ఇంపార్టెంట్ అని అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్స్లో. ఏ కమిటీ సిఫార్సు చేసింది అని ఇక్కడ మనకు ప్రశ్న అడుగుతున్నాడు. సో అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు. సో ప్రశ్న వస్తే మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, విచ్ కమిటీ రికమెండెడ్ పొలిటికల్ ఎఫిలియేషన్ ఇన్ ది ఎలక్షన్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ ఆర్ ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద లోకల్ గవర్నమెంట్స్ అంటే అశోక్ మెహతా కమిటీ అని ఆన్సర్ చేయాలి. స్థానిక ప్రభుత్వాలను పన్నులను విధించే అధికారం కల్పించి ఆర్థిక వనరులను సమకూర్చుకునే అవకాశం కల్పించాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటున్నాడు. మనకి స్థానిక ప్రభుత్వాలు విఫలం చెందడానికి ప్రధాన కారణం ఏంటి అంటే వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, పవర్స్ తక్కువ ఉన్నాయి. సో ఎప్పుడన్నా బాధ్యతలు ఎక్కువగా ఉండి పవర్ తక్కువ ఉంటే విఫలం చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకు వీటికి పవర్ తక్కువ ఉందంటే ఏదన్నా ఒక సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగి అభివృద్ధి చెందాలి అంటే దానికి ఆర్థిక వనరులను సమకూర్చుకొని తన స్వతహాగా ఆర్థిక వనరులను వినియోగించుకునే హక్కు ఉండాలి. కానీ ఫండమెంటల్గా అప్పట్లో ఫస్ట్లో ఉన్నప్పుడు స్థానిక సంస్థలకి తగినంత ఆర్థిక వనరులను సమకూర్చుకునే అధికారాలు లేవన్నమాట. అందుకనే అవి ప్రధానంగా విఫలమయ్యాయి. అయితే అటువంటి స్థానిక ప్రభుత్వాలను వాటంతల వాటమే అంటే వాటి స్వయంగా కొన్ని పన్నులను విధించే అధికారం కల్పించాలి మరియు ఆ ఆర్థిక వనరులను సమకూర్చుకునే అవకాశం కల్పించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది అంటే అశోక్ మెహతా కమిటీ సిఫారసు చేసిందండి. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండి పటిష్టంగా ఉండాలి అంటే ఆర్థిక వనరులు అనేది చాలా అవసరం అన్నమాట, ఆవశ్యకం. అందుకని చెప్పడం జరిగింది అశోక్ మెహతా కమిటీ. పంచాయతీల అధికారాలను అకారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయరాదని సూచించిన కమిటీ ఏది అంటున్నాడు. మనకి పంచాయతీలకు అధికారాలు ఎవరిస్తారండి? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న అధికారాల్లో ఏదన్నా కొన్ని అధికారాలని పంచాయతీకి బదిలీలు చేయొచ్చు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అధికారాలని పంచాయతీకి బదిలీ చేస్తుంది అనుకోండి ఒక రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ సడన్గా 5లో 3 అధికారాలను తీసేసుకుంటున్నాం వెనక్కి అన్నప్పుడు పంచాయతీకి స్వయం ప్రతిపత్తి ఎక్కడున్నట్టు, వాటికి హోదా ఎక్కడున్నట్టు, వాటికి స్వాతంత్రం ఎక్కడున్నట్టు? అందుకనే అవి విఫలమవుతాయి అట్లా చేస్తే. అందుకనే చెప్పి పంచాయతీలకి ఇచ్చిన అధికారాలను అకారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయరాదని సూచించిన కమిటీ ఏది అంటే అశోక్ మెహతా కమిటీ అండి. సో మనం ఆర్డర్లో వెళ్తున్నాం అనమాట, క్వశ్చన్స్ అవన్నీ నోట్ చేసుకోండి. మనం ఇప్పుడు అశోక్ మెహతా కమిటీ లోపల ఉన్నాం. సో అశోక్ మెహతా కమిటీ ఈ సూచనలు చేసింది. ఇవన్నీ ప్రశ్నలు అడగడం జరిగిందండి ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్, గ్రామ పంచాయతీని రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది ఏ కమిటీ అంటున్నాడు. నేను మీకు ఏం చెప్పాను, అశోక్ మెహతా కమిటీ ఏమో 2 అంచెల ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయండి, స్థానిక ప్రభుత్వ వ్యవస్థ అని చెప్పింది. అంటే ఏంటవి? జిల్లా పరిషత్ ఒకటి, మండల పరిషత్ ఒకటి. గ్రామంకి వచ్చేసరికి గ్రామ పంచాయతీని రద్దు చేయమని చెప్పింది. సో అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పింది అంటే గ్రామ పంచాయతీలో పంచాయతీ వ్యవస్థను రద్దు చేయండి, దాని బదులుగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేయండి అని చెప్పింది. ఎవరు అంటే అశోక్ మెహతా కమిటీ. స్థానిక వ్యవస్థలో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది ఏ కమిటీ అంటున్నాడు. మనకి ఏ విధంగా అయితే ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో కొన్ని నియోజకవర్గాల్ని ఎస్సీ ఆర్ ఎస్టీకి రిజర్వ్ చేసి ఉంచుతామో వాటిని రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటాం కదా, ఆ విధంగానే స్థానిక వ్యవస్థల్లో కూడా మనము ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వారికి రిజర్వేషన్లు కల్పించాలి అని అశోక్ మెహతా కమిటీ సూచించింది. అశోక్ మెహతా కమిటీ.
నెక్స్ట్, అశోక్ మెహతా కమిటీ సిఫారసు మేరకు రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది అంటున్నాడు. మనకు అశోక్ మెహతా కమిటీ తన నివేదికని సమర్పించింది. అందులో రెండంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థని సిఫార్సు చేసింది. దానికి అనుగుణంగా మొట్టమొదటిగా ఏ రాష్ట్రం ఈ రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టింది స్థానిక ప్రభుత్వం అని ప్రశ్న అడుగుతున్నాడు. సో అశోక్ మెహతా కమిటీ తన యొక్క సిఫారసు మేరకు 1980లో కర్ణాటక ప్రభుత్వము రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టింది. సో మనం దీని రకంగా ముందు ఒక క్లాస్లో క్వశ్చన్ ఏం చూసాము, బలవంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు మేరకు మొట్టమొదటిగా 3 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ అనుకున్నాం. ఎప్పుడు ఏర్పాటు చేసింది రాజస్థాన్? గాంధీ జయంతి రోజు. ఏ సంవత్సరం? 1959లో. సో క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. 477th క్వశ్చన్, ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలన ఏర్పాట్లు అనే అంశాలని పరిశీలించడానికి 1985లో నియమించిన కమిటీ ఏది? ఇక్కడ ప్రశ్న చూడండి, పూర్తిగా చదువుతున్నా. ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాలను పరిశీలించడానికి కోసం 1985లో నియమించిన కమిటీ ఏది అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. సో దీని ఆన్సర్ G.V.K. రావ్ కమిటీ అండి. సో మనము బలవంతరాయ్ మెహతా కమిటీ చూసాం ఫస్ట్, నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ చూసాం, ఇప్పుడు G.V.K. రావ్ కమిటీ గురించి చూస్తున్నాం. సో దేశంలో పరిపాలనా వ్యవస్థ ఉద్యోగస్వామ్యంగా మారిందని పేర్కొన్నది ఎవరు అంటే, మన ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ అనేది బ్యూరోక్రాటిక్గా మారింది అని ఎవరు పేర్కొన్నారు అంటే G.V.K. రావ్ కమిటీ పేర్కొంది. పరిపాలనా వ్యవస్థ అనేది ఉద్యోగస్వామ్యంగా మారింది అని, అంటే ది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ హెస్ టర్న్డ్ బ్యూరోక్రటిక్ అని G.V.K. రావ్ కమిటీ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో అన్ని రకాల కార్యక్రమాలకు ప్రాతిపదికగా ఉండాలని, జిల్లా అనేది యూనిట్గా ఉండాలి అని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రణాళికకు కానీ అభివృద్ధికి కానీ జిల్లా అనేది యూనిట్గా ఉండాలని ఏ కమిటీ సూచించింది అంటున్నాడు. సో జిల్లా స్థాయిలో అన్ని రకాల కార్యక్రమాలకు ప్రాతిపదికగా జిల్లా ఉండాలని, అభివృద్ధికి ప్రణాళికలకి వాటన్నిటికీ జిల్లా అనేది యూనిట్గా ఉండాలని సూచించిన కమిటీ ఏది అంటున్నాడు ప్రశ్న. కాబట్టి మనకి G.V.K. రావ్ కమిటీ జిల్లాని యూనిట్గా చేసుకొని జిల్లా నుంచి పరిపాలన, ఆ జిల్లా నుంచి మొత్తం ఈ స్థానిక ప్రభుత్వ పరిపాలన అనేది జరగాలి, ప్రణాళికకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ నెక్స్ట్ పరిపాలనకు కానీ ఆ జిల్లా అనేది ప్రాతిపదికగా ఉండాలని G.V.K. రావ్ కమిటీ సూచించింది. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని సిఫారసు చేసింది ఎవరు అంటున్నాడు. ఇంగ్లీష్లో కనుక క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ దట్ ది లోకల్ గవర్నమెంట్ షుడ్ బి మేడ్ కాన్స్టిట్యూషనల్ ఆర్ షుడ్ బి గ్రాంటెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అని ఎవరు, ఏ కమిటీ సిఫారసు చేసింది అంటున్నాడు. సో మనకి L.M. సింఘ్వి కమిటీ అనేది వస్తుందండి నెక్స్ట్ G.V.K. రావ్ కమిటీ తర్వాత. సో L.M. సింఘ్వి కమిటీ ఈ స్థానిక ప్రభుత్వాలకి ఎక్కడ రాజ్యాంగ హోదా లేదు, అందువలన రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం వీటిని చిన్న చూపు చూస్తున్నాయి, ప్లస్ వీటికి ఇచ్చిన అధికారాలని కూడా కొన్ని ప్రభుత్వాలు వెనక్కి తీసేసుకోవడం జరుగుతుంది, కొన్ని ప్రభుత్వాలు అసలు చాలా తక్కువ అధికారాలను వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ ఒక యూనిఫార్మిటీ లేదు త్రూఅవుట్ ద కంట్రీ అని చెప్పి, అందుకని ఆ లోపాలు ఉండడం వల్లనే ఈ స్థానిక ప్రభుత్వాలు ఆశించిన రీతిలో ఫలితాలను అందించలేకపోతున్నాయి అని గ్రహించి L.M. సింఘ్వి కమిటీ ఏం చెప్పిందంటే తక్షణమే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలి అని సూచించిందనమాట. 481st క్వశ్చన్, కొన్ని గ్రామ సముదాయాలను కలిపి న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. న్యాయ కమిటీలు, సో న్యాయ పంచాయతీలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక 5 లేకపోతే 6 గ్రామాలని కలిసి ఆ గ్రామాలన్నిటికీ ఒక న్యాయ పంచాయతీని ఏర్పాటు చేయాలి అని ఏ కమిటీ సూచించింది అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఎల్ఎం సింఘ్వి కమిటీ రికమెండ్ చేసిందండి న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని. సో ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్పింది? 1, స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని. 2, కొన్ని గ్రామ సముదాయాలను కలిపి ఒక న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి అని చెప్పి సూచించింది. పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లు ఏది అంటున్నాడు. ఇక్కడ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, సవరణ బిల్లు ఏది? సవరణ బిల్లు ఏది? సో మనకి ఎల్ఎం సింఘ్వి కమిటీ ఏం చెప్పింది? తన యొక్క మొదటి సిఫారసు పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించండి అని. మరి తను చెప్పిన సిఫారసు మేరకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. దేనికోసం ఆ బిల్లు? ఈ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని, రాజ్యాంగ హోదాని ఇవ్వడం కోసం. ఆ బిల్లు ఏది అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. అది 64వ రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇది నెగ్గలేదండి, ఈ బిల్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట, అమల్లోకి రాలేదు, అంటే యాక్ట్ అవ్వలేదు, చట్టం అవ్వలేదు ఇది. ఎందుకని ఏ బిల్ అని అడుగుతున్నాడు? 64వ రాజ్యాంగ సవరణ బిల్ అనమాట. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన ప్రభుత్వం ఏది? మరి మనం ఏమనుకున్నాము? రాజీవ్ గాంధీ ప్రభుత్వం గారైతే ట్రై చేశారు ఫస్ట్ టైం, కాకపోతే అది అమల్లోకి రాలేదు. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడంటే మరి ఏ ప్రభుత్వం ఈ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించింది అంటున్నాడు. మనకి పివి నరసింహారావు ప్రభుత్వం పంచాయతీలకు, అంటే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారండి. అందుకని మనకి ఏమంటాడంటే ఈ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా కల్పించడానికి ఎంబ్రియానికలీ రాజీవ్ గాంధీ మొదలు పెడితే దాన్ని లిటిల్ బిట్ ఫార్వర్డ్ పుష్ చేసి దాని రాజ్యాంగ హోదా ఇచ్చింది పివి నరసింహారావు అని చెప్పడం జరుగుతుంటుంది. 1991లో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది అంటున్నాడు. సో మనకి 1991లో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని మళ్ళీ ప్రవేశపెట్టారు బిల్లు. మనకి యాక్చువల్గా ఏంటి, 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన 64వ రాజ్యాంగ సవరణ బిల్లు అది పాస్ అవ్వదండి, చట్టం అవ్వదు. అందుకని చెప్పి 1991లో మళ్ళీ కొత్తగా పెడతారనమాట 2 బిల్లులు. దేనికోసం? స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ హోదా ఇవ్వాలని. ఏమిటా సవరణ బిల్లులు అంటే, ఏంటా సవరణ చట్టాలు అంటే 73వ రాజ్యాంగ సవరణ. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీలకు రాజ్యాంగ హోదా ఇస్తుంది. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మున్సిపాలిటీస్కి రాజ్యాంగ హోదా అనేది అందిస్తుంది. కాబట్టి 1991లో స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడానికి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి అంటే 73 మరియు 74. 73 పంచాయతీలకు సంబంధించింది, 74 మున్సిపాలిటీలకి సంబంధించింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించిన పంచాయతీరాజ్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇందాక మనం ఏమనుకున్నాము, పంచాయతీలకి రాజ్యాంగ హోదా ఇవ్వడం కోసం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశాము. అయితే ఆ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. ఆ చట్టము ఏప్రిల్ 24, 1993లో అమల్లోకి వచ్చిందండి. ఏది? 73వ రాజ్యాంగ సవరణ. మనం ఎన్ని చేసాము రాజ్యాంగ సవరణలు? 2, దీనికి సంబంధించి 73, 74. అయితే నెక్స్ట్ ప్రశ్న, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించిన నగరపాలిక చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని ప్రశ్న అడుగుతున్నాడు. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీ అనేది 24 ఏప్రిల్ 1993 అని మనం ఇందాకే చూసాం ప్రశ్నలో. ఈ ప్రశ్నలో మున్సిపాలిటీ 74వ రాజ్యాంగ సవరణ అడుగుతున్నాడు. ఈ చట్టం వచ్చేసరికి మనకి
జూన్ 1, 1993 తేదీ నుంచి అమల్లోకి వచ్చిందండి. సో పంచాయతీలు అంటే 24th April 1993. 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ జూన్ 1, 1993. ఇది మున్సిపాలిటీలకు సంబంధించింది, ఇది గ్రామ పంచాయతీలకు సంబంధించింది. పంచాయతీరాజ్ చట్టం గురించి తెలిపే అధికరణలు ఏవి? మనకి ఒరిజినల్గా రాజ్యాంగంలో చూసుకుంటే పంచాయతీ స్థానిక సంస్థలు రాజ్యాంగంగా ఒరిజినల్ రాజ్యాంగంలో చేర్చబడలేదండి. ఇవి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అయితే పంచాయతీల గురించి తెలిపే అధికరణలు ఏవి అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఆర్టికల్స్ 243 నుంచి ఆర్టికల్ 243 వరకు పంచాయతీల గురించి తెలుపుతాయండి ఈ అధికరణలు, ఈ ఆర్టికల్స్. అంటే ఆర్టికల్ 243A, B, C, D, E, F అట్లా ఉంటాయి అన్నమాట, ఓ వరకు. ఇవన్నీ పంచాయతీల గురించి ఉంటాయి ఈ చట్టాలు. ఇవన్నీ ఏ పార్ట్లో, ఏ భాగంలో ఉంటాయి అంటే పార్ట్ 9లో ఉంటాయి. సో పార్ట్ 9లో ఆర్టికల్స్ 243 నుంచి 243 వరకు పంచాయతీల గురించి తెలుపబడతాయి. నెక్స్ట్, నగరపాలక చట్టం గురించి తెలిపే అధికరణలు ఏవి? మనము పంచాయతీలది చూసాం. అంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 9లో ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243 వరకు పంచాయతీల గురించి వివరిస్తాయి. వేరస్ 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 9A ద్వారా ఆర్టికల్ కంటిన్యూషన్ అండి. ఓ తర్వాత ఏమొస్తుంది? పి కదా. సో ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZG అనే ఆర్టికల్స్ మున్సిపాలిటీ అంటే నగరపాలక చట్టం గురించి తెలియజేస్తాయి అన్నమాట ఈ అధికరణలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 24/4/1993. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఈ చట్టం 1/6/1993. ఏ ప్రభుత్వం వీటిని రాజ్యాంగ హోదా ఇచ్చారు అంటే పివి నరసింహారావు ప్రభుత్వం. పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు? ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక కొత్త షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో చేర్చామండి. అది ఎన్నో షెడ్యూల్ అంటే 11వ షెడ్యూల్ అనమాట. సో ఈ 11వ షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే పంచాయతీలకు సంబంధించింది. ఈ 11వ షెడ్యూల్లో ఏముంటుందంటే షెడ్యూల్ 11లో పంచాయతీలు వాళ్ళు నిర్వహించాల్సిన విధులు, వాళ్ళ అధికారాలు ఏమిటి అని చెప్పే లిస్టే 11వ షెడ్యూల్. ఇది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చాము. సో దీంట్లో ఎన్ని అంశాలను చేర్చడం జరిగింది అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో 11th షెడ్యూల్లో మనము 1, 2, 3 ఇట్లా చూసుకుంటే 29 లిస్టులు ఉంటాయండి. అంటే అధికారాలు అనమాట. ఎవరివి? పంచాయతీలవి. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు మనకి, పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు అంటే 11వ షెడ్యూల్లో చేర్చారు. రేపు పొద్దున ప్రశ్న అడగచ్చు, పంచాయతీరాజ్ చట్టాన్ని 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో మనము కొన్ని అంశాలను చేర్చాము, అయితే ఎన్ని అంశాలను చేర్చాము అని ప్రశ్న అడగచ్చు. అవి పంచాయతీలకు సంబంధించిన అధికారాల గురించి ఉంటాయి. ఎన్ని అధికారాలు లేకపోతే ఎన్ని అంశాలు ఉంటాయంటే 29 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నగరపాలక చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. మనం ఇక్కడ చూసినట్లయితే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి కొత్త షెడ్యూల్ని యాడ్ చేసాం, అదే 12వ షెడ్యూల్ని యాడ్ చేసాం. సో షెడ్యూల్ 12. ఈ షెడ్యూల్ 12 దేని గురించి అంటే నగరపాలన గురించి ఉంటుంది. ఈ షెడ్యూల్ 12లో భాగంగా నగరపాలక సంస్థలకి వాళ్ళకు సంబంధించిన అంశాలను లేదా వారి అధికారాలను లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లిస్టులు ఎన్ని ఉంటాయంటే 1, 2, 3 అట్లా చూసుకుంటే 18 ఉంటాయి అన్నమాట ఈ లిస్ట్. సో నగరపాలక సంస్థలకు సంబంధించిన అధికారాలు లేదా విధుల గురించి తెలిపే షెడ్యూల్ 12, అందులో 18 అంశాలను చేర్చడం జరిగింది. ఈ షెడ్యూల్ 12ని 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు, నగరపాలక చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు అంటున్నాడు. సో నగరపాలక చట్టాన్ని 12వ షెడ్యూల్లో ఏర్పాటు చేశారు. రేపు పొద్దున్న ఎట్లా అడగచ్చు ప్రశ్న,
నగరపాలిక చట్టాన్ని 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12 షెడ్యూల్లో చేర్చాము. అయితే దాంట్లో కొన్ని అంశాలను చేర్చడం జరిగింది. ఎన్ని అంశాలను చేర్చడం జరిగింది అనే ప్రశ్న అడిగితే మనము 18 అంశాలను చేర్చడం జరిగింది. 18 లిస్ట్స్ ఆర్ 18 సబ్జెక్ట్స్ అని ఆన్సర్ చెయ్యాలి. సో మనము ఈ స్థానిక ప్రభుత్వాల గురించి చూస్తున్నామండి, లోకల్ గవర్నమెంట్స్ గురించి. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ అవనివ్వండి, పంచాయత్ సెక్రటరీ అవనివ్వండి, ఏ ఎగ్జామ్స్ అన్నా ఇది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏదన్నా సో దీనికి సంబంధించిన డేట్స్ అవన్నీ అడుగుతుంటాడండి, అవి మనం చూడాలి. అయితే ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని డేట్స్ ఉంటాయి, అవి మీకు నేను ఆర్డర్లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సిడిపి అంటాం, సమాజ అభివృద్ధి పథకం, ఇది 1952. నెక్స్ట్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్, జాతీయ విస్తరణ పథకం, ఇది 1953. నెక్స్ట్ ఒక కమిటీ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, 1957. తర్వాత వచ్చేది ఏంటి మనకి, అశోక్ మెహతా కమిటీ, 20 ఏళ్ళ తర్వాత వస్తుంది, 1977లో. అశోక్ మెహతా కమిటీ 1977. తర్వాత మనకి గుర్తుపెట్టుకోవాల్సింది జీవీకే రావు కమిటీ. ఏ టైం అండి జీవీకే రావు కమిటీ అంటే 1985. ఆ నెక్స్ట్ ఇయర్ ఎల్ఎం సింఘ్వి కమిటీ వస్తుంది, 1986 అనమాట. ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986. ఆ తర్వాత మనకి 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ వస్తాయి. ఇది 1992 అని కొన్ని బుక్స్లో ఉంటుంది, 1993 అని కొన్ని బుక్స్లో ఉంటుంది, ఏదన్నా కరెక్ట్. ఎందుకంటే ఈ చట్టం అనేది పాస్ అయింది 1992లో, వేరే అమల్లోకి వచ్చింది 1993లో. కాబట్టి ఏ డేట్స్ అన్నా మనము రాయవచ్చు. కొన్ని బుక్స్లో 92 ఉంటుంది, కొన్ని బుక్స్లో 93 అని ఉంటుంది. సో స్థానిక పరిపాలనకు సంబంధించి ఈ డేట్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రశ్నలో ఏమడుగుతున్నాడు అంటే, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ యొక్క నివేదిక ఏ సంవత్సరంలో సమర్పించారు అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అంటే మనకి ఏమని చూసాము, 3 అంచెల విధానం అని చూసాం కదా, 3 ఉంటాయి కాబట్టి పేరులో మనకి 3 అంచెలుగా గుర్తుపెట్టుకోవాలి ఆ కమిటీ గురించి మనం. సో ఇక్కడ వచ్చేసరికి నివేదిక వచ్చేసరికి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత కొన్నాళ్ళు అధ్యయనం చేసి ఆ కమిటీ 24 నవంబర్ 1997న నివేదికని సమర్పించింది కేంద్ర ప్రభుత్వంకి. సో 24th నవంబర్ 1957 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ స్థానిక సంస్థల పితామహుడుగాని ఎవరిని పిలుస్తారు? మనం ఏమని చదివాము, 1882 ఆ టైంలో లార్డ్ రిప్పన్ అనే ఒక గవర్నర్ జనరల్ ఉండేవాడు మనకి. అతను స్థానిక పరిపాలనకు సంబంధించి ఒక తీర్మానం, ఒక రిజల్యూషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని మనము స్థానిక పరిపాలన యొక్క మ్యాగ్నా కార్టాగా పరిగణిస్తాము అని కూడా చదివాం. అయితే లార్డ్ రిప్పన్ అనే అతను స్థానిక ప్రభుత్వాల కోసం అనేక కార్యక్రమాలని ప్రవేశపెట్టారనమాట. అందుకనే మనం ఈయన చేసిన సేవకు గాను స్థానిక సంస్థల యొక్క పితామహుడు అని చెప్పి మనము లార్డ్ రిప్పన్ని పిలవడం జరుగుతుంది. లార్డ్ రిప్పన్ ఇస్ ది ఆన్సర్. పంచాయతీరాజ్పై అశోక్ మెహతా కమిటీని నియమించినప్పుడు భారత ప్రధానమంత్రి ఎవరు అంటున్నాడు. మనం ఇక్కడ ఏమని చదివాము, అశోక్ మెహతా కమిటీ 1977వ సంవత్సరంలో నియమించబడింది అని చదివాము. సో అశోక్ మెహతా కమిటీ నియమించినప్పుడు అప్పుడు ఏ భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు అంటున్నాడు. ఇది ఎందుకు ఇక్కడ ప్రశ్న అడిగాడు అంటే, మనకి 1900 జనరల్గా ఈ 67 వరకు కేంద్రంలో మరియు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే పవర్లో అధికారంలో ఉండేది కాబట్టి కేంద్రాలకి రాష్ట్రాలకి పెద్దగా గొడవలు అనేవి వచ్చేవి కాదు. ఆ తర్వాత 1977 వరకు కాంగ్రెస్సే కేంద్ర ప్రభుత్వంలో ఉండేది కాబట్టి కేంద్రం కాంగ్రెస్ చేతిలో ఉండేది. వేరే 1977 తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఏతర పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది, జనతా పార్టీ వచ్చింది అధికారంలోకి. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ మెహతా కమిటీని నియమించడం జరిగింది. అందుకనే ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, అశోక్ మెహతా కమిటీని నియమించినప్పుడు భారత ప్రధానమంత్రి ఎవరు అని ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతున్నాడు. సో ఆ సమయంలో భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ అండి.
జనతా పార్టీకి చెందినతను మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఎక్కడ స్థాపించారు అంటున్నాడు. మనం దీనికి సంబంధించి ఆల్రెడీ ఏమనుకున్నాము, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ ముఖ్యమైన కేంద్రాలు బాంబే, మెడ్రాస్, కల్కటా. అయితే ప్రథమంగా వాళ్ళు 1688లో మెడ్రాస్ను మున్సిపల్ కార్పొరేషన్గా వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. మన భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ వ్యవస్థ ఎక్కడ అంటే మెడ్రాస్లో ఏర్పాటు చేశారు బ్రిటిషర్స్. 1964లో భారతదేశంలో నెలకొల్పిన మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది అంటున్నాడు. పట్టణాభివృద్ధి సంస్థ అంటే ఏందండి? అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటాం ఇంగ్లీష్లో. పట్టణ అభివృద్ధి సంస్థ. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూసుకుంటే మీకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా అని ఉంటుంది. విశాఖపట్నం చూసుకుంటే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఊడా అని ఉంటుంటాయి కదా. సో వీటినే మనము పట్టణాభివృద్ధి సంస్థలు అని అంటాము. అయితే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి ఢిల్లీలో. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? 1964లో. సో 1964లో భారతదేశంలో నెలకొల్పిన మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది అంటే ఢిల్లీ. గ్రామ సభ గురించి తెలిపే అధికరణం ఏది అంటున్నాడు. మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పార్ట్ 9లో ఆర్టికల్స్ 243 నుంచి ఆర్టికల్స్ 243O వరకు పంచాయతీల గురించి వివరిస్తాయి అన్నమాట. పంచాయతీ గురించి ఉంటాయి. అయితే అందులో ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క విషయం గురించి చెప్పడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంటుంది. ఆర్టికల్ 243A ఉంటుంది. ఆర్టికల్ 243A గ్రామసభ గురించి తెలుపుతుంది. గ్రామసభ అంటే ఏంటి? ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామంలో ఓటర్లు మరియు వయోజనులు అందరూ నిర్ణీత సమయంలో సమావేశమై ఆ గ్రామానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, పరిపాలనా పరంగా ఎటువంటి పనులను కార్యక్రమాలని తీసుకోవాలి, చేయాలి, వారికి ఉన్న ఏమన్నా ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ సూచనలు ఒక చర్చానీయాంశంగా. ఇక్కడ దీనికి గ్రామ సభకు అధ్యక్ష సర్పంచ్ లేకపోయినచో ఉప సర్పంచ్, వైస్ సర్పంచ్ అనే అతను అధ్యక్షత వహిస్తాడు గ్రామ సభకి. ఈ గ్రామ సభ అనేది ప్రజాస్వామ్యంకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కలిసి చర్చించుకొని వాళ్ళంతా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని పరిపాలన అనేది జరుగుతుంటుంది. డైరెక్ట్ డెమోక్రసీ లాంటిది అనమాట ఇది. సో గ్రామ సభ అనేది చాలా ప్రాముఖ్యమైన టాపిక్ గ్రామ సభ. మరి ఇట్లాంటి గ్రామ సభ గురించి ఏ అధికరణ మన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో గ్రామ సభ గురించి తెలియజేసే ఆర్టికల్ 243A. ఇదే విధంగా మనకి పంచాయతీలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్ చెప్తుంది, పంచాయతీ యొక్క ఎలక్షన్స్ గురించి ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది, పంచాయతీల యొక్క విధులు బదిలీల కోసం రాష్ట్ర ఆర్థిక సంఘం ఉంటుంది, అది ఏం ఆర్టికల్ మాట్లాడుతుంది, పంచాయతీలో రిజర్వేషన్స్ ఉంటాయండి ఎస్సీస్కి ఎస్టీస్కి, దాని గురించి ఏం అధికరణ మాట్లాడుతుంది, ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు తరచుగా. సో ఈ ఆర్టికల్స్ అన్నీ దేని గురించి మాట్లాడుతుంది అనేవి మనం తెలుసుకోవాలి. ఒకటైతే ఇక్కడ మీరు స్ట్రైక్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 243A అనగానే గ్రామ సభ. ఇక్కడ 243A. నెక్స్ట్ 497th క్వశ్చన్ అండి. ఏదన్నా గ్రామాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించాలంటే కనీస జనాభా ఎంత ఉండాలి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఒక గ్రామ పంచాయతీ అంటే ఒక గ్రామానికి ఉంటుంది అని చెప్పి భావించడం అనేది రాంగ్ అండి. ఎందుకంటే ప్రతి గ్రామంకి ఒక గ్రామ పంచాయతీ ఉండదు. కొన్ని గ్రామాలు, పెద్ద గ్రామాలకైతే ఒక గ్రామానికి గ్రామ పంచాయతీ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న గ్రామాలు అయితే ఒక 3, 4, 5 గ్రామాలకు కలిపి కూడా గ్రామ పంచాయతీ అనేది ఉండడం జరుగుతుంటుంది. అయితే చట్టం ప్రకారం
ఏదన్నా ఒక గ్రామాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించాలంటే కనీస జనాభా 500 ఉండాలండి చట్టం ప్రకారం ఇది. కానీ సాధారణంగా 5,000 ఉన్న గ్రామాలు కూడా ఉంటుంటే వాటిని గ్రామ పంచాయతీగా విభజిస్తుంటారు. సో చట్టం ప్రకారం కనీస జనాభా 500 ఉన్న గ్రామాన్ని గ్రామ పంచాయతీగా గుర్తించవచ్చు. నెక్స్ట్, మన రాష్ట్రంలో మండల వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటున్నాడు. మండల వ్యవస్థ అంటే ఏంటంటే 3 అంచెల విధానం కదా మనకి ఉండేది పంచాయతీ స్థానిక ప్రభుత్వాల్లో. ఒకటి గ్రామ పంచాయతీ, రెండోది మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. అయితే ఈ మండల వ్యవస్థని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటున్నాడు. ఈ మండల వ్యవస్థని 1986లో ప్రవేశపెట్టడం జరిగిందండి. మండల వ్యవస్థని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించే తెలిపే అధికరణం ఏది అంటున్నాడు. మీకు ఇక్కడ నేను చెప్పాను కదండి ఏమని, 73వ సవరణ ద్వారా పార్ట్ 9 9వ భాగంలో ఆర్టికల్స్ 243 నుంచి ఆర్టికల్స్ 243O వరకు పంచాయతీల గురించి వివరిస్తుంటాయి. అందులో ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క టాపిక్ గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 243A చూసుకున్నట్లయితే ఇది గ్రామసభ గురించి తెలియజేస్తుంది. ఆ విధంగానే ఇక్కడ మనకి ప్రశ్న ఏమడుగుతున్నాడు, పంచాయతీలో రిజర్వేషన్లు ఉంటుందండి. రిజర్వేషన్లు అంటే ఏంది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి కదా పంచాయతీల్లో కూడా. ఆ రిజర్వేషన్ల గురించి తెలిపే అధికరణం ఏంటి అంటున్నాడు. అయితే రిజర్వేషన్ గురించి తెలిపే అధికరణం ఆర్టికల్ 243D అనేది రిజర్వేషన్ గురించి మాట్లాడుతుందండి. మనకి పంచాయతీ వ్యవస్థలో ఎస్సీకి ఎస్టీకి మరియు మహిళలకి ఉమెన్కి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే స్టార్టింగ్లో ఉమెన్కి 1/3 రిజర్వేషన్ అనేది ఫిక్స్ చేశారండి. కాకపోతే తర్వాత కొన్ని రాష్ట్రాలు స్వయంగా వాళ్ళు 50% రిజర్వేషన్ అనేది మహిళలకి కేటాయించడం జరిగింది స్థానిక ప్రభుత్వాల్లో. అయితే ఈ 50% రిజర్వేషన్ అందించాలి, దీనికి రాజ్యాంగబద్ధ చేయాలి అని చెప్పి రాజ్యాంగ సవరణ 110 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, ఇది UPA 2 ప్రభుత్వము పార్లమెంట్లో ప్రవేశపెట్టారండి 110 రాజ్యాంగ సవరణ బిల్లుని. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత ఈ బిల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా ఇదైతే రాజ్యాంగ హోదా రాలేదు, దీనికి సంబంధించి ఏమి రాజ్యాంగ సవరణ చట్టం అయితే రాలేదు. కానీ చాలా రాష్ట్రాలు ఇప్పటికే వీటిని అమల్లో ఉంచినాయి. ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్. ఈ క్వశ్చన్ కూడా మీకు రావచ్చండి. మహిళలకు 50% రిజర్వేషన్ సీట్స్ స్థానిక ప్రభుత్వాల్లో అందించాలి అని చెప్పి వాటికి రాజ్యాంగబద్ధంగా చేయాలని చెప్పి ఏ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టడం జరిగింది అని. ఆన్సర్ 110 రాజ్యాంగ సవరణ బిల్ అండి. 110 రాజ్యాంగ సవరణ బిల్, 50% రిజర్వేషన్. సో ఏ ఆర్టికల్ స్థానిక పంచాయతీల రిజర్వేషన్ గురించి మాట్లాడుతుందంటే ఆర్టికల్ 243D. నెక్స్ట్, ఆర్టికల్ 243F ప్రకారం పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క అర్హతలు ఎవరు నిర్ణయిస్తారు అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, మన రాష్ట్రం ఉందనుకోండి, ఆ రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థలు ఉంటాయి. అందులో పోటీ చేసే అభ్యర్థుల యొక్క క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, అర్హతలు అనర్హతలు గురించి తెలిపే అధికారం ఎవరికి ఉంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ అంటే వీళ్ళు శాసనసభల్లో ఒక బిల్లును పెట్టి ఆ బిల్లు చట్టం రూపంలో చేసి ఏదన్నా అర్హతలు కానీ అనర్హతలు కానీ పంచాయతీలకు సంబంధించి వీరు చేయవచ్చు. సో ఆ అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్ర శాసనసభలకు ఉంది, స్టేట్ లెజిస్లేచర్కి ఉందన్నమాట. అందులో అనుగుణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు 2 పిల్లల కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు అనర్హులు అని కొన్ని రాష్ట్రాలు ప్రకటించుకున్నాయి. సో అవన్నీ ఎవరి అధికారంలో ఉంటుంది, రాష్ట్ర శాసనసభ అధికారంలో ఉంటుందన్నమాట. ఈ పంచాయతీలో పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు అనర్హతలు తెలియజేయడానికి. అది తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 243F. ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఆర్టికల్ 243 నుంచి 243 వరకు పంచాయతీల గురించి ఉంటుంది అనుకున్నాము. అందులో 243A అంటే గ్రామసభ, 243D అంటే పంచాయతీలో రిజర్వేషన్లు, 243F ఇప్పుడు మనం చూస్తున్నాం. 243F ఏం చెప్తుంది, ఈ పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క అర్హతలు, క్వాలిఫికేషన్స్, అనర్హతలు, డిస్క్వాలిఫికేషన్స్ గురించి నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలు కొన్ని చట్టాలు చేశారనమాట వీరి యొక్క అనర్హతలకు సంబంధించి, అర్హతలకు సంబంధించి. సో దీంతో మనకి 500 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ పాలిటీలో. మీరు వీటిని నోట్స్ చేసుకుని రివైజ్ చేసుకుంటుండండి, డెఫినెట్గా యూజ్ అవుతాయి ఎగ్జామినేషన్స్లో.
సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.